కరుణావశంపదుడైన దత్తస్వామి విభిన్న స్థలాలలో, విభిన్న సమయాలలో, విభిన్న ఆకార విశేషాలలో విభిన్న సాధకులకు అనుగ్రహించిన సాక్షాత్కారాలే ఈ షోడశ అవతారాలు, అనగా 16 అవతారాలు. యోగిరాజు అనసూయలు సంతానం కోసం హిమాద్రిపై తపస్సు చేస్తున్న రోజులలో ఒకానొక కార్తీక పూర్ణిమ బుధవారం కృత్తికా నక్షత్ర సూర్యోదయ సమయాన స్ఫటికంలాగా నిర్మలంగా ఉన్న శరీరంతో స్వామి వారిద్దరి ఎదుట సాక్షాత్కరించాడు. ఆ మూర్తికే యోగిరాజావతారమని పేరు. అద్వయానంద రూపాయ యోగమాయాధరాయ చ యోగిరాజాయ దేవాయ శ్రీ దత్తాయ నమో నమః. అలా సాక్షాత్కరించిన ఆ యోగిరాజ స్వరూపం మీద ధ్యానం నిలిపి అత్రి మహర్షి 100 సంవత్సరాలు సమాధి స్థితిలో గడిపాడు. అప్పుడు ఆ తపోగ్నికి ముల్లోకాలు తల్లడెల్లగా ఆ తపస్సుని శాంతింపజేసేందుకై ఒకానొక కార్తీక బహుళ పాడ్యమి గురువారం నాడు ప్రాతకాలంలో మొదటి జాములో రోహిణీ నక్షత్రంలో స్వామి అత్రి మహర్షి ఎదుట 6 చేతులు గల దివ్య రూపంతో సాక్షాత్కరించి కోరిన వరాలను అనుగ్రహించాడు. ఆ మూర్తికే అత్రివరదావతారమని పేరు. మాలా కమండలుధర కరపద్మయుగ్మే మధ్యస్థపానియుగలే డమరు త్రిశూలే యస్యస్తబూద్వకరయో శుభశంఖచక్రే వందే తమత్రివరదం భుజషట్కయుక్తం. అలా అత్రివరద రూపంలో సాక్షాత్కరించిన స్వామిని నాకు నీ వంటి సంతానాన్ని అనుగ్రహించు అని ప్రార్థించాడు అత్రి మహర్షి. అప్పుడు స్వామి, నన్ను నేనే నీకు దానం చేసుకుంటున్నాను, నేను దత్తుడిని అంటూ ముద్దులు మూటగట్టే ముఖంతో ఇంద్రనీలమణిలాగా నల్లగా మెరిసే మొండిమొల రూపంతో పసిపిల్లవాడై ఆ మహర్షి ముందు సాక్షాత్కరించాడు. ఆనాడు కార్తీక బహుళ విధియ శుక్రవారం మృగశిరా నక్షత్రం సూర్యోదయ సమయం. ఆ మూర్తికి దిగంబరావధూత దత్తావతారమని పేరు. దత్తాత్రేయం శివం శాంతమైంద్రనీలనిభం ప్రభుం ఆత్మమాయారతం దేవమవధూతం దిగంబరం భస్మోద్దూలిత సర్వాంగం జటాజూటధరం విభుం చతుర్బాహుముదారాంగం దత్తాత్రేయం నమామ్యహం. ఆ దిగంబరావధూత దత్తుని దర్శించిన మునిదంపతులు స్వామి తమ గర్భవాసాన జన్మించాలని కోరుకున్నారు. స్వామి కూడా అనుగ్రహించి సరేనన్నాడు. తరువాత కొంతకాలానికి ఒక మార్గశిర పూర్ణిమ బుధవారం నాడు ఆ మహర్షి కన్నులలో నుంచి ప్రళయ కాలాగ్నిలాగా అతి ఉగ్రమైన తేజస్సు ఒకటి బయలువెడలింది. ఆ తేజస్సు సరాసరి అనసూయామాత గర్భంలోకి ప్రవేశించింది. అలా ప్రవేశించగానే ఆ తేజస్సులోని ఉగ్రత్వం శమించిపోయి ఆ తల్లి గర్భంలో పుత్రరూపంగా మారింది. అందువల్లే ఆ మూర్తికి కాలాగ్ని శమనావతారమని పేరు. జ్ఞానానందైకదీపాయ కాలాగ్నిశమనాయ చ భక్తారిష్ట వినాశాయ నమోస్తు పరమాత్మనే. యోగిజన వల్లభుడు. అలా కాలాగ్నిశమనుడై ఆ తల్లి గర్భంలో ప్రవేశించిన ఆ చల్లని స్వామి ఒకానొక మార్గశిర పూర్ణిమ గురువారం మృగశిర నక్షత్రం రోజున సాయంకాల సమయాన లీలాబాలుడై జన్మించాడు. ఆ మూర్తికే యోగిజన వల్లభావతారమని పేరు. యోగ విజ్ఞాననాదాయ భక్తానందకరాయ చ దత్తాత్రేయాయ దేవాయ తేజోరూపాయ తే నమః. లీలా విశ్వంబరుడు. అలా యోగిజన వల్లభుడై అవతరించి బాలలీలల్లో అసామాన్య మహత్తులను ప్రదర్శిస్తున్న ఆ స్వామి చుట్టూ గుంపులు గుంపులుగా మునిజనులు చేరి తమకు యోగోపదేశం చేయమని పీడించసాగారు. అప్పుడు వారిని పరీక్షించేందుకై స్వామి ఓ మాయాయువతిని సృష్టించి ఆమెతో సరసాలాడుతూ ఒక సరస్సులో మునిగి అంతర్ధానమైపోయాడు. ఇది ఒక పుష్యశుద్ధ పూర్ణిమ బుధవారం ప్రాతకాలంలో జరిగింది. అలా మునిజనుల్ని పరీక్షించిన మూర్తికే లీలా విశ్వంబరావతారమని పేరు. పూర్ణ బ్రహ్మస్వరూపాయ లీలా విశ్వంబరాయ చ దత్తాత్రేయాయ దేవాయ నమస్తే సర్వసాక్షినే. స్వామి ఒకానొకప్పుడు కొంతకాలం బదరికాశ్రమం మకాన్ చేశాడు. ఆ సమయంలో అక్కడి సిద్ధులు కొందరు స్వామిని పరీక్షించాలని సంకల్పించసాగారు. వారి గర్వాన్ని గ్రహించిన స్వామి వారి శక్తులను హరించి వేశాడు.
దాంతో వారంతా వచ్చి శరణు వేడగా స్వామివారికి ఈ అల్పసిద్ధులతో లాభం లేదని ఆత్మసిద్ధే అసలు సిద్ధి అని బోధించి వాళ్లకు ఆత్మసిద్ధిని అనుగ్రహించాడు. ఇది ఒకానొక మాఘశుద్ధ పూర్ణిమ గురువారం మగా నక్షత్రం నాడు మధ్యాహ్న సమయంలో జరిగింది. అలా సిద్ధులకు ఆత్మసిద్ధిని అనుగ్రహించిన ఆ మూర్తికే సిద్ధరాజావతారమని పేరు. సర్వసిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే సిద్ధరాజాయ సిద్ధాయ మంత్రదాత్రే నమో నమః. అలా సిద్ధరాజై సిద్ధులను అనుగ్రహించిన స్వామి కొంతకాలం అక్కడే ఉండి ఆ తరువాత తన సంపూర్ణ జ్ఞానయోగంలో తాను ప్రవేశించాడు. ఇది ఫాల్గుణ శుద్ధ దశమి ఆదివారం ప్రాతకాలంలో జరిగింది. జ్ఞానయోగ నిరూఢమైన ఈ మూర్తికే జ్ఞానసాగరావతారమని పేరు. సర్వత్రా జ్ఞాననాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానందబోధాయ శ్రీదత్తాయ నమో నమః. అలా జ్ఞానయోగోపదేశం పొందిన సిద్ధులు సాధనలు కొనసాగించారు. స్వామివారి స్థైర్యాన్ని పరీక్షించేందుకు అతి వికారమైన మురికి రూపాన్ని స్వీకరించాడు. తన పరీక్షలో నెగ్గి శరణుజొచ్చిన వారిని పూర్ణంగా అనుగ్రహించాడు. ఇది ఒక చైత్రశుద్ధ పూర్ణిమ మంగళవారం చిత్తా నక్షత్రంలో జరిగింది. ఈ మూర్తికే విశ్వాంబరావతావతారమని పేరు. విశ్వంబరాయ దేవాయ భక్త ప్రియకరాయ చ భక్త ప్రియాయ దేవాయ నామ ప్రీతాయ తే నమః. కాశీక్షేత్రంలో ఒకప్పుడు సుశీలుడనే సద్బ్రాహ్మణుడుండేవాడు. ఒక వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం స్వాతి నక్షత్రం రోజున అతని ఇంట్లో ఆబ్దికం ఒకటి వచ్చింది. ఆ రోజు ఉదయం మొదటి జాములోనే వారింటికి ఒక బిచ్చగాడు వచ్చాడు. వాడి ఒంటి మీద గోచిపాత తప్పితే మరేమీ లేదు. చేతిలో ఒక కర్ర ఉంది. ప్రక్కన ఒక కుక్క ఉంది. పవిత్రమైన శ్రాద్ధం రోజున ఈ ముష్టివాడిలా కుక్కతో సహా తన ఇంట్లో ప్రవేశించి అపవిత్రం చేసినందుకు మండిపడ్డాడు సుశీలుడు. అప్పుడు ఆ బిచ్చగాడు తన కుక్కతో వేదమంత్రాలు చదివించసాగాడు. సుశీలుడు ఆ వచ్చినది దత్తస్వామేనని గ్రహించి పాదాల మీద పడ్డాడు. అలా సుశీలుణ్ణి అనుగ్రహించిన మూర్తికే మాయాముక్తావధూతావతారమని పేరు. మాయాముక్తాయ శుద్ధాయ మాయా గుణహరాయతే శుద్ధ బుద్ధాత్మరూపాయ నమోస్తు పరమాత్మనే. జంబాసురుని చేతిలో పరాజయం పొందిన దేవతలు దత్తస్వామిని శరణు వేడారు. అప్పుడు స్వామి కనికరించి చేసిన సూచన మేరకు దేవతలు మళ్ళీ రాక్షసుల మీదకు యుద్ధానికి వెళ్ళి ఉపాయంగా వాళ్ళను స్వామి ఎదుటకు తెచ్చారు. ఆనాడు ఆషాఢ పూర్ణిమ. అలా దేవదానవులు వచ్చేసరికి దత్తస్వామి ఒక విలాసవతితో సరసాలాడుతున్న పురుషుడిగా కనిపించాడు. అలా స్త్రీ పురుష రూపాలలో దర్శనమిచ్చి దానవ సంహారము దేవ సంరక్షణము చేసిన ఆ జంటమూర్తికే ఆదిగురు అవతారమని పేరు. చిదాత్మ జ్ఞాన రూపాయ గురవే బ్రహ్మరూపిణే దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే. పరశురామ యాగం జరుగుతోంది. ఆ రోజు శ్రావణ శుద్ధ అష్టమి సోమవారం. ఆనాడు స్వామి కృష్ణామలక వృక్షం కింద కూర్చుని ఉన్నాడు. అప్పుడు పింగళనాగుడనే ముని స్వామి దగ్గరకు వెళ్ళి స్వామి తత్వాన్ని గురించి ఆర్తిగా ప్రశ్నించాడు. అప్పుడు స్వామి అతనికి తన యథార్థ శివస్వరూపాన్ని సాక్షాత్కరింపజేశాడు. అలా పింగళనాగుడిని ఉద్ధరించిన మూర్తికే సంస్కారహీన అవతారమని పేరు. శివస్వరూప అవతారమని కూడా దీనినే అంటారు. సంసార దుఃఖనాశాయ శివాయ పరమాత్మనే దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే. వేదాలను మరచిపోయిన బ్రహ్మదేవుడు దత్తస్వామిని ఆశ్రయించగా స్వామి ఆయనకు మరల వేదాలను అనుగ్రహించాడు. ఇది భాద్రపద శుద్ధ చతుర్దశి గురువారం శతభిష నక్షత్రం నాడు జరిగింది. అలా బ్రహ్మదేవుని అనుగ్రహించిన మూర్తికే దేవదేవావతారమని పేరు. సర్వాపరాధనాశాయ సర్వపాపహరాయ చ దేవదేవాయ దేవాయ నమోస్తు పరమాత్మనే. దత్తస్వామి ఒక అవధూత రూపంలో వెళ్ళి తన 24 గురువుల గురించి చెప్పి యదుమహారాజును అనుగ్రహించాడు. ఆ మూర్తికే దిగంబర అవతారమని పేరు. ఈ యదురాజు అనుగ్రహం
ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ బుధవారం నాడు జరిగింది. దుఃఖ దుర్గతి నాశాయ దత్తాయ పరమాత్మనే దిగంబరాయ శాంతాయ నమోస్తు బుద్ధి సాక్షినే. ఒకనొక జ్యేష్ఠమాస పూర్ణిమ దినాన దత్తస్వామి గోరక్షకుడనే సద్భక్తుడికి సాక్షాత్కరించాడు. ఆ మూర్తికే దత్తావధూతావతారం అని పేరు. గోరక్షకాక్షం నిజభక్తమేకం రరక్ష దేవ కరుణాంచితాక్ష యో జ్యేష్ఠరాకా దివసే సుభేతం దత్తావధూతం శరణం శ్రేయేహం. ఒకనొక కార్తీక శుద్ధ ద్వాదశి బుధవారం రేవతీ నక్షత్రం నాడు సూర్యోదయ సమయంలో దత్తస్వామి అనేక మంది భక్తులకు తన సాక్షాత్కారాన్ని అనుగ్రహించాడు. దివ్యకాంతులు వెదజల్లే ఆ నల్లకల్ల శృంగారపు మూర్తికే శ్యామకమలలోచన అవతారమని పేరు. అఖండాద్వైత రూపాయ నిర్గుణాయ గుణాత్మనే కృష్ణాయ పద్మనేత్రాయ నమోస్తు పరమాత్మనే. ఇవి శ్రీ దత్తాత్రేయ షోడశావతారాలు.